దానికి ఒక బాడీ కావాలి. అది బయటికి రావాలంటే దానికి ఒక బాడీ కావాలి. డిస్టర్బ్ చేస్తున్నా వావ్ guys yalla habibi hello guys welcome back to Railway Hari another exploring vlog. సో ప్రజెంట్ వచ్చేసి మేము మీరు చూసారు లాస్ట్ వీడియో ఆడ జిన్ను మమ్మల్ని లోపలికైతే అసలు ఎంటర్ కానీ లేదు. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసాము. ఇప్పుడు స్టిల్ నా కూడా స్టిల్ నా కూడా ఇంకా అలానే జరుగుతుంది. ఇంకా మేము అది మమ్మల్ని అటాక్ చేయకముందే మాకు కావాల్సిన సేఫ్టీస్ అన్నీ మేము రెడీ చేసుకుంటున్నాము. ఓకే సుధీర్కి హజరత్ కొన్ని విషయాలు చెప్పాడు. అసలు రిచువల్ ఎట్లా చేయాలి ఏంటనేది అది సుధీర్ మాటల్లోనే ఒకసారి వినండి. సో ఫ్రెండ్స్, నాకు చెప్పింది ఏదైతే హజరత్ ఇప్పుడు ఈ పార్ట్ అయితే ఉంది కదా, ఈ పార్ట్లో అయితే జిన్నును బంధించమని చెప్పారు. ఇది డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చెప్పిన పాయింట్ ఏంటంటే దీన్ని డైరెక్ట్ జిన్ను ఉన్న ప్లేస్కి తీసుకువెళ్దామని చెప్పారు. మేము అక్కడికి తీసుకెళ్తే అక్కడ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. చూస్తారు కదా మీరు కూడా, లోపలికి అసలుకు ఎంటర్ కూడా కానివ్వట్లేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి చూడు ఇంకా అది సెకండ్ పాయింట్ ఏంటంటే దానికి ఒక బాడీ కావాలి. అది బయటికి రావాలంటే దానికి ఒక బాడీ కావాలి. అందులో అంటే హజరత్ ఏం చెప్పారంటే ఫస్ట్ దాన్ని అక్కడికి వెళ్ళనికి ట్రై చేయండి. అది ఎక్కడే పెట్టేశారంటే మీకు ఈరోజుతో నీ ఎండులే. సో ఫ్రెండ్స్, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క పార్ట్ను మన ముందర పెట్టుకొని ఒక రిచువల్ చేయబోతున్నాము. దానికి ఒక బాడీ కావాలి. ఆ బాడీని అయితే నేను ఇస్తా అని చెప్పేసి దానికి ఒక చిన్న ఆశ పుట్టిస్తాను. యాక్చువల్గా నేను కూర్చున్న ప్లేస్లోకి ఆటోమేటిక్గా అది వచ్చేసిందంటే ఆటోమేటిక్గా ఇందులోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ అది ఇంకా ఏమైనా బీభత్సం సృష్టిస్తే మాకేమైనా జరగచ్చు. అందుకే ఇంకో పార్ట్ ఇచ్చాడు హజరత్, దీన్ని మీ దగ్గర పెట్టుకోండి సేఫ్టీగా అని చెప్పేసి. ఇందులో కొన్ని ఏవో ఆయన ఫస్టే చెప్పాడు కూడా గైస్, సెకండ్ ఇదైతే 99% ట్రై చేయొద్దండి అనేసి. మ్యాక్సిమము మేము ఫస్ట్ దానికే ట్రై చేస్తాము అని చెప్పాము, కానీ మనకు ఫస్ట్ది అవ్వట్లేదు. ఎంత రిస్క్ అయినా పర్లేదు, ఎలాగైనా మనము ఈ జిన్ను బారి నుంచి కీర్తన గారిని నజియా గారిని కాపాడాలి అని చెప్పేసి ఈ రిచువల్ అయితే చేయబోతున్నాము. చాలా రిస్కీగా ఉంటుంది, చూస్తూనే ఉండండి ఖచ్చితంగా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాము. గమనించావా, మనము స్పాట్స్ పెట్టినప్పటి నుంచి వాళ్ళ సౌండ్స్ లేవు. నేను అది గమనించాను, వాళ్ళ సౌండ్స్ లేవు, కానీ దీని ఎఫెక్ట్ అయితే అసలు పెట్టలేదు గైస్. సో అవైతే చాలా అంటే చాలా సైలెంట్ అయిపోయారు. కీర్తన గారు కానీ నజియా గారు కానీ ఆయన హజరత్ చెప్పినట్టు ఎటువంటి ఏం లేకుండా అవి అర్థం చేసుకున్నట్టున్నాయి. అవి మన మంచి కోసమని ఇది కూడా అర్థం చేసుకునేది. అది దాని చెడు దానికి ఎఫెక్ట్ అవుతుంది అనేసి అందుకే ఇంతలా బిహేవ్ చేస్తుంది. అది ఇవి బ్లడ్ మార్క్స్ అనిపిస్తుంది. ఈ దేనికో బ్లడ్ మార్క్స్ వేసినట్టున్నా. అర్థమైందా? తెలుసా? సో అన్నీ కూడా గైస్, సో మేమంతా కూడాను ఇది ఒక చోట కూర్చుండేసి పెడదాము. సుధీర్ని ఒక మంచి ఒక ప్లేస్లో కూర్చోబెట్టేసి రిచువల్ చేయడానికి ట్రై చేస్తాం గైస్. సో మాకు కొంచెం టైం పడుతుంది. సో ఇవన్నీ సెటప్ చేసుకొని నైట్ ఒక 5 minutes. పద. సెటప్ అయితే చేసుకున్నాను, ఇంకా కొంచెం రెడీ చేయాలి.
నేను రెడీ చేస్తున్నాను. ఇంతవరకు అయితే ఎప్పుడు నేను ఇది చేయలేదు. హజరత్ చెప్పినాడు వద్దని చెప్పేసి, కానీ మేము సెకండ్ ఆప్షన్ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడైతే చేస్తున్నాము. నాకు కూడా కొంచెం భయంగానే ఉంది, ఎందుకంటే చాలా వరకు మీకు తెలుసు నేను ఎందుకు భయపడతాను అనేది. నేనైతే రెడీ చేస్తున్నాను. ఆటోమేటిక్గా నా చుట్టూ అనేది ఒక బందీలాగా నేను ఏర్పరచుకుంటాను. ఆటోమేటిక్గా అది అనేది ఈ లైన్ దాటి ఈ పక్కకు వచ్చేస్తే ఆటోమేటిక్గా దీనిలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు వెళ్ళిపోయినప్పుడు వెంటనే నాకేమైనా కావచ్చు కూడా, నేను జాగ్రత్తగా ఉండాలనేసి కోరుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్లీ ఈ ఆప్షన్ మేము ఎంచుకోవాలనుకోవట్లేదు, అనుకోలే. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే కుదరలేదు. సో ఈ సెకండ్ ఆప్షన్ అంట. సో హజరత్ చెప్పింది ఇది రిస్కీ, ప్రాణానికే అపాయం అంట. సో అప్పుడు నేను చేస్తాను అనేసి కూర్చున్నాడు. వద్దన్నా మేము ట్రై చేసాం, కానీ చేసే తీరుతాం అంటున్నాడు. సరే చూడాలి. మేము ఏమి జరగకుండా మేము చాలా వరకు ప్లాన్ చేసి ట్రై చేస్తాం. ఏం బ్రో? సో గైస్, ఏదైనా కానీ అనేసి ఇంకా మొత్తానికి అయితే డిసైడ్ అయిపోయాము. సో ఫస్టే డిసైడ్ అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో తగ్గేది లేదు. అది స్టిల్ నౌ మమ్మల్ని ఇంకా ఆ దరిదాపులకి తీసుకొని పోయడం లేదు. సో అది వచ్చేసి ఇక్కడే పెట్టాం. సో దాన్నే ఇక్కడికి వచ్చేలాగా ట్రై చేయడానికి ప్రయత్నిస్తున్నాము. సో దీన్ని ఏదో మీరు సినిమాలాగో లేకుంటే ఇంకేదోలాగో అనుకోవద్దండి. సో ఏదైనా సరే రియాలిటీగా చేయాలనేసి ఇక్కడ ఉండేదాన్ని మేము క్లియర్ చేయాలనేసి మా ప్రాణాలకి రిస్క్ చేసి కూడా ఇదైతే చేస్తున్నాం గైస్. సో ఇప్పుడు సుధీర్ అయితే దీంట్లో కూర్చో ఉంటాడు ఒక బందీలాగా. నేనైతే ఇక్కడే కూర్చొని ఉంటాను. మ్యాక్సిమం చాలా టైం పడుతుంది. కూర్చొని అయితే ఇట్లాగే ఉంటాను. ఆటోమేటిక్గా అది వచ్చినప్పుడు చాలా ఎఫెక్ట్స్ అయితే జరుగుతాయి. నాకు కూడా తెలుసు, చాలా భయంగా కూడా ఉంది. చూస్తూనే ఉన్నాను. ఓకే, జాగ్రత్త. ఓకేనా? సో సేఫ్టీది కూడా అక్కడే పక్కనే పెట్టుకోండి. కూడా ఇక్కడే ఉంది, బట్ మీరు జాగ్రత్తగా ఓకే. ఉండండి. మేము ఎక్కడికి వెళ్ళాంలే, నువ్వు స్టార్ట్ చేయి. ఓకే, ఈ సెటప్ చేసేటప్పుడే మామూలుగా రావట్లే సౌండ్స్. సో గైస్ ఇప్పుడే చూడండి ఎలా జరుగుతున్నాయి యాక్టివిటీస్. నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, స్టార్ట్. జాగ్రత్తగా వెళ్ళిరండి. ఓకే, స్టార్ట్. ఏయ్ సో గైస్ ఎందుకు అట్లా చేస్తున్నారు సౌండ్స్? ఏమైంది కీర్తన గారు? సో గైస్ ఇది స్టార్ట్ చేయగానే ఏమైందో తెలీదు. ఇక్కడ ఇటుపక్క నుంచి వీళ్ళ వాయిసెస్ వస్తున్నాయి. సుధీర్, మనోడు నిమగ్నం అయిపోయినాడు. ఏం జరిగింది? ఏం రోది? ఫైట్ చూడు, ఫైట్ ఏమో అది అరిచింది. ఇప్పుడు సుధీర్ బాగుంది. అరిచింది కాదు, జిన్ను. వాయిస్ మార్చాను. భయంకరంగా ఎఫెక్ట్ అవుతూ ఉన్నట్టుంది.
సో దానికి ఏదో భయంకరంగా ఎఫెక్ట్ అవుతా అన్నట్టుంది గైస్. నేను ఎప్పుడు చూసింది బ్రో. రూమ్ అంతా రివ్యూ అప్ వస్తుంది బ్రో. ఏయ్ వీళ్ళెందుకు మధ్యలో ఏమైతుంది? మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా? చూడు. దేవుడా ఏంది ప్రతి ఇక్కడి నుంచి వాష్రూమ్లో నుంచి వస్తుంది. ఇక్కడ ఉన్నావు నువ్వు డిసైడ్ చేయాలనుకుంటున్నావా? మమ్మల్ని జాగ్రత్త బ్రో, జాగ్రత్త. నువ్వు జిన్ ఫస్ట్ టైం కాబట్టి నీకు అర్థం కాదు. సో లేదు లేదు లేదు, జాగ్రత్త. నువ్వు జిన్ ఫస్ట్ టైం కాబట్టి సో అది నీకు అర్థం అవ్వదు. ఎందుకు అందులో అరుస్తున్నావు? నీకేమవుతుంది అసలు? నువ్వు ఉండడానికి ఇక్కడ రీజన్ ఏంటి? ఆ నజియా గారిని, కీర్తన గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? గైస్, మీ అందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి కదా, గోడలకి మంటలు రావడం ఏంటి అది ఇది అనేసి. సో ఒక్కసారి మీరు ఈ క్లిప్ చూడండి. కృష్ణ బ్రో నా ఎదురుగా ఉన్నాడు, నేను లోపల ఉన్నా కదా. సో కృష్ణ బ్రో కెమెరాలో రికార్డ్ అయింది చూడు ఎంత క్లియర్గా. సో మీ డౌట్ అంటే ఎవరైనా ఉండి వెలిగిస్తున్నారేమో లేక ఇలాంటివి ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఈ వీడియో క్లిప్ చూస్తే మీకు అర్థమవుతుంది. వామో ఓ నాయనో ఏంది బ్రో? వీళ్ళు ఎందుకు అరుస్తున్నారు బ్రో? బ్రో నువ్వు అటుపక్క వెళ్ళి వాళ్ళని హ్యాండిల్ చేస్తావా? నేను మాట్లాడతాను. ఓకే నజియా, కీర్తన గారు ఏమైంది? మీకేమైనా ఇబ్బంది జరుగుతుందా? మీకు ఏమైనా ఇబ్బంది జరుగుతా అంటే కొండ ఉందా? అసలు కొండ ఉందా? ఏం జరిగింది? కొండ ఎక్కడ ఉంది? ఎవరది? గైస్ 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 చూడండి చూడండి. గైస్ గైస్ ఎలా హబీబీ హబీబీ నా పక్కనే వెళ్ళారు. నా లైఫ్లో నేను అలాంటి ఈ జిన్ ఎక్స్పీరియన్స్, ఈ ఫైర్ ఎఫెక్ట్ నేను ఎప్పుడు చూసిందా. భయంకరమైన ఎక్స్పీరియన్స్ ఇది. సో జిన్ ఫస్ట్ టైం చేయబోతుంది. ఏ సేమ్ డోర్ ఎఫెక్ట్.
కీర్తన గారు, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఏదైనా తెలుపగలరా నాకు? అటుపక్క బీభత్సంగా సౌండ్స్ వస్తున్నాయి, మామూలుగా లేదు, ఘోరమైన ఎఫెక్ట్. గైస్ బ్రో, ఏమవుతుంది ఇక్కడ? సరే ఇక్కడ జాగ్రత్త హ్యాండిల్ చేసుకో. గైస్ చూడండి ఇది చూడండి. అసలు లోపల ఏముంది అసలు? గైస్ చూడండి గైస్. అసలు మీరు ఎంతగా చూడండి. సో లాస్ట్ టైం క్లియర్గా ఇక్కడే దీంట్లోనే వచ్చింది ఫైర్. నవ్యా, ఏమైంది? ఇబ్బందిగా ఉందా ఏమన్నా? వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతున్నారు కదా, సుధీర్ బ్రో ఏదో మంత్రాలు చదువుతున్నారు కదా, దానివల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందని డౌట్గా ఉంది నాకు. సో చూసారా, సో వీళ్ళ కాపలా నేను ఉండాలి. సో ఆ బ్రోకి కాపలా ఆ బ్రో ఉన్నాడు, సుధీర్ బ్రో కాపలాగా. యా, కీర్తన గారు, మీకేం కాదు, నేనున్నాను, మేమంతా ఉన్నాం మీకోసం. కొంచెం ఓపిక పడితే దాన్ని విముక్తి చేసి మీకు ఫ్రీడమ్ ఇస్తాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా చాలా చేయాలనుకుంటున్నాను, నేను మీకోసమే చాలా చేయాలనుకుంటున్నా. అర్థమవుతుందా నజియా? అర్థమవుతుందా నీకు? బ్రో బ్రో కేర్ఫుల్ బ్రో. నేను జాగ్రత్త, మీరు ఉండేది మెయిన్, నాకేం ప్రాబ్లం లేడా. ఇక్కడ నువ్వు ఉండే ఈ జిన్ శక్తి నువ్వు వచ్చేసావంటే నిన్ను మంచిగా ఒక హజ్రత్ దగ్గరికి తీసుకెళ్తాను. నీకంటూ ఏదైనా కోరికలుంటే అవి హజ్రత్ ద్వారా తీరుతాయి. దయచేసి నువ్వు ఇక్కడి నుంచి బయటకు వచ్చేయి. జిన్నులతో ఇటువంటివి మాట్లాడడం కూడా చాలా ప్రమాదకరం, కానీ ట్రై చేస్తున్నాను. సుధీర్, ఏమవుతుంది సుధీర్కి? ఏమవుతుంది? అంతా ఓకే కదా బ్రో? సుధీర్ ఇంకా అట్లే ఉన్నాడు బ్రో, నో ప్రాబ్లం. ఓకే, అక్కడ ఏమైంది కీర్తన? అది సౌండ్స్ వస్తున్నాయి, ఒక్కొక్కసారి ఏమి రెస్పాన్స్ అయితే నాకేం చెప్పట్లేదు, ఒక్కొక్కసారి సౌండ్ చేస్తున్నది. సో అది అక్కడే ఉంది బ్రో, మొత్తం బాత్రూంలోనే ఉంది. అక్కడి నుంచి తను ఎట్లాగైనా బయటికి తీసుకెళ్ళాలి, మనం ప్రయత్నించాలి. నువ్వు బయటికి రావాలి, వచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. అర్థమవుతుందా? అసలు ఎంతగా తెలుసా ఇందాక అది నాకే 2-3 సార్లు ఫైర్ ఎఫెక్ట్ వచ్చి కనిపిస్తుంది నీట్గా. ఘోరంగా జరిగింది.
ఏయ్ చూడు 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 నా దాంట్లో కనిపించింది జంప్. చూసావా? పాస్ అయింది చూసు ఇప్పుడు, ఇలా పాస్ అయింది బ్రో. గైస్ దాని ప్రభావం మొత్తం చూపిస్తుంది, చుట్టుపక్కల తిరుగుతుంది మొత్తం. ప్రతి ఒక్క రూమ్ కూడా బ్రో ప్రతి ఒక్క రూమ్ కూడా పాకుతుంది. సో దాని ఎఫెక్ట్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మనకి. మనం డిస్టర్బ్ చేయడానికే చేస్తాను బ్రో ఇదంతా, నాకు అర్థమవుతుంది. లేదు ఏది బ్రో అది? పక్క మనం దహిస్తుంది అది. ఒక్కసారి నా పై మనం పడినట్టే. ఈ పై నుంచి ఎట్లా వచ్చింది పై నుంచి వచ్చింది. ఏయ్ బ్రో అప్పుడు జలకిచ్చాడు బ్రో. అవునా? జలకిచ్చాడు. సో మనోడు కూడా ఎఫెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. బ్రో మీకు అంతా ఓకే కదా? ఎందుకు అట్లా షేక్ అవుతున్నారు బ్రో? సుధీర్ బ్రో ఏమైంది? బ్రో 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 అతను పడిపోతున్నాడు బ్రో. అమ్మా ఏంది అది? ఏం చేస్తుంది? ఏం జరుగుతుంది? ప్రతి చోట మాకు డిస్టర్బ్ చేస్తున్నావు. మేము డిస్టర్బ్ అవ్వము. బ్రో ఎక్కడ? ఏమైంది? 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 ఏయ్ 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 బ్రో దీనికి ఇట్లా కాదు, మన వల్ల కదా. దీన్ని ఇట్లా వస్తే అట్లే నుంచి తరమాలంటే ఉండు చెప్తా. 5 గురించి ప్లే చేస్తా. జిన్సురా ప్లే చేసామంటే ఇక్కడి నుంచి బయటికి తరుగుతుంది, పరిగెడుతుంది మొత్తం. ఓకే మొత్తం అరుస్తుంది అరుస్తుంది మొత్తం. అసలు వామ్మో గైస్ ప్లే చేశాను ఇప్పుడైతే. జిన్ అంటే ఏమో అనుకున్నా బ్రో, ఇంత పవర్ఫుల్ మొత్తం అసలు. చూడు బ్రో చూడు. ఏమైంది? బ్రో ఏదో పాస్ అయింది బ్రో. బ్రో లోపలికి వెళ్ళింది బ్రో. బ్రో మొత్తం పాస్ అయిపోయింది. అక్కడి నుంచి ఇట్లా వెళ్ళింది. ఏంది ఇట్లా వెళ్ళింది? షాప్ సర్లని చూసా. కీర్తన్ గారు మీరంతా సేఫా? ఇది కీర్తన అయితే ఇట్లా ఉన్నది బ్రో. ఓ ఏదో సౌండ్ వస్తుంది. బ్రో బ్రో మొత్తం చూస్తున్నది? సరౌండింగ్ తిరుగుతుంది ఇది. అంటే ఇప్పుడు దాన్ని మొత్తం బదిలీ చేసాం కదా, ఇప్పుడు మనం ఎన్ని పెట్టేశాం కదా, ఇది అందుకని అది మొత్తం తిరుగుతుంది. అది ఎక్కడ కానీ స్కిప్ లేకుండా ఉంటుంది. వాయిస్ చూడు. అటాక్ బ్రో, ఫుల్ అటాక్. బ్రో చూడు, వాయిస్ చూడు, మొత్తం తిరుగుతుంది అది. ఈ బాత్రూమ్ షిఫ్ట్ అయినవా నువ్వు? ఈ బాత్రూమ్ షిఫ్ట్ అయింది బ్రో. ఈ బాత్రూమ్ షిఫ్ట్ అయింది అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయింది. వీడికి వచ్చేసింది బ్రో. ఇట్లా ఎట్లా వెళ్ళింది? గబ్బిలం చూసావా వెళ్ళింది బ్రో. వాటిని డిస్టర్బ్ చేస్తున్నట్టుంది బ్రో వాళ్ళిద్దరిని. కాదు ఇప్పుడు అది మొత్తం తిరగడానికి ప్రయత్నిస్తుంది. నీకు అర్థం అవుతుందా? అది మొత్తము ఇప్పుడు అక్కడ దాని ప్లేస్ నుంచి బయటకు వచ్చేసింది. బ్రో
చూడు మళ్ళీ చూడు దీంట్లో చూడు. మొత్తం తిరగడానికి ప్రయత్నిస్తుంది బ్రో అది. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా కూడా నీకు ఛాన్స్ లేదు. నిన్ను మొత్తం ఇక్కడ చుట్టుపక్కల నుంచి బయట నుంచి పెట్టాము. బ్రో ఇటు పక్క బ్రో కేర్ఫుల్. ఎందుకు? వద్దు. మంచి అయితే ఇక్కడ సేఫ్ గానే ఉంటుంది. Safe గానే ఉంటుంది. అటు పక్కకి వెళ్ళే ఛాన్స్ లేదు. మంచిగా దగ్గరికి. బ్రో వాయిస్ చూడు. ఏ బీభత్సం చేసింది చాలు. మేము ఫినిష్ చేయాలనుకుని చేసే తీరుతాము. రీసౌండ్ ఏంది బ్రో అటు ఇటు తిప్పుతాంది? అది ఎక్కడో దాపడం లేదు. నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా ఎక్కడ ఉండాల్సిందే. ఏం చేయలేవు. ఎట్టి పరిస్థితుల్లో బందీష్ అయిపోవాల్సిందే. కీర్తన గారు, రజియా గారు బ్రో వాళ్ళ వాయిసెస్ కూడా వస్తున్నాయి కదా. మొత్తం దానికి ఇది ఇన్నిందంటే తట్టుకోలేదు బ్రో. భారీ అసలు. నేను అందుకే ఈ బీభత్సానికి మొత్తానికి ఇవి నజియా కీర్తన గాల్లోకి వెళ్ళిపోయినారా, పైన నుంచి చూస్తున్నారేమో డౌట్గా ఉంది నాకైతే. అలాగే ఉన్నట్టుంది బ్రో. అదేమంటావా బ్రో? నుంచి వస్తాను బాత్రూమ్ నుంచి. ఆడి వస్తాను బ్రో. గైస్ మధ్యలో కాపీరైట్ ఇష్యూ వల్ల సౌండ్ తగ్గించి పెడుతున్నాను. లిటరల్లీ నాకు స్వెట్ అయితే మామూలుగా రావట్లే. నాకేదో పట్టేసినట్టు అనిపిస్తుంది హార్ట్. సో టెన్షన్ ఇక్కడికి ఎక్కింది, నశానానికి ఎక్కేసింది టెన్షన్. అదే సిచ్యువేషన్ ఇప్పుడు నేను ఫేస్ చేస్తున్నా. కీర్తన గారు మీరు సేఫ్ వినిపిస్తుందా? నీట్గా వినండి, అర్థమవుతుందా? మీరు సేఫ్ వినిపిస్తుందా? నీట్గా వినండి, అర్థమవుతుందా? అది వదిలేలా లేదు గైస్, అది వదిలేలా లేదు. ఫినిషింగ్కి మేము చేయబోయే ప్రయోగం అది సఫలమవుతుందో లేకపోతే ఫెయిల్ అవుతుందో తెలీదు. సక్సెస్ అయితే మాత్రం నా అంత హ్యాపీనెస్ ఎవరు ఉండరు. సో మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను. ఏయ్ బ్రో 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 ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది ఏమైంది బ్రో బ్రో బ్రో? బ్రో బ్రో ఏమైంది బ్రో? అయిపోయిందా? వచ్చిందా? ఒర్రే ఇప్పుడు దాంట్లోనే ఉందా బ్రో? ఇంచేపు దాని పక్కనే ఉన్నాము బ్రో. అయితే అది మొత్తం అక్కడి నుంచి వచ్చింది చూడు, అది ఇట్లే వచ్చిందేమో బ్రో. మన మీదకి ఎఫెక్ట్ ఇచ్చింది అది, వచ్చేసింది అది, నేను చూసిన. సరే లే చెప్పా. కేర్ఫుల్ బ్రో, అది తీసుకో. ఎక్కువసేపు ఉండకూడదు మనం ఇక్కడ.
దాన్ని కాదు బ్రో, వచ్చేసిందని ఎలా ఎలా అది పై కనిపించిందా మీకు? ఫైర్ లోపలికి వెళ్ళిందా? ఆ ఫేస్ కొట్టింది కరెక్ట్ గా ఈ బార్డర్ దాటుతానే క్లోజ్ అయిపోయింది. ఏయ్ క్లోజ్ అయిపోయింది. అది బ్రో మొత్తం ఆరిపోయింది బ్రో, అది ఆరిపోయింది. ఇది కాదు, ఇట్లా కొట్టుకొని వచ్చింది. అవునా? వచ్చి ఇవి కూడా ఆఫ్ అయిపోతున్నాయి. తీసుకో బ్రో ఏమి బ్రో, కెమెరా కూడా తీసేసుకో ఒకటి. కెమెరా తర్వాత చూసుకున్నా, ఫస్ట్ ఇది ఫినిష్ చేద్దాం. పండి ఈ ఇటుపక్కింది వాయిస్. ఏమైంది నజియా అనే బ్రో, పక్కా నజియా. ఏమైంది నజియా? బ్రో 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 పైన బ్రో, పైన కూడా బ్రో ఏదో సౌండ్ వస్తుంది బ్రో. బ్రో ఎడ్జ్ బ్రో, ఈ ఎడ్జ్ నడుస్తాను బ్రో, వాక్ చేస్తాను. కీర్తన గారు బ్రో జూమ్ చేయి బ్రో, జూమ్ చేయి బ్రో. నా దీంట్లో అవ్వదా? దీంట్లో అవ్వట్లే బ్రో. అదిగో బ్రో. నవ్వుతాంది చూడు బ్రో, ఏం నవ్వుతాను బ్రో. హ్యాపీనా కీర్తన గారు, మీరు హ్యాపీనా? గద్దలాగా అయింది బ్రో అది. అయ్యో అమ్మా బ్రో, కనిపిస్తుందా? బ్రో పిచ్చ హ్యాపీ బ్రో, కనిపిస్తుందా బ్రో? కనిపిస్తుంది. యబ్బా బ్రో, ఏంది బ్రో అది? డాన్స్ ఇచ్చుడు తెలియదు, స్మోక్ వస్తుంది. చెప్పాను కదా దాంట్లోకి కాలుతాను బ్రో ఇది. ఇట్లా పెట్టి హీట్ అయిపోయింది. అసలు స్మోక్ ఎట్లా కట్టేసింది, ఎట్లా ఉండి కట్టేసినారు. నేను చెప్పాను కదా దాంట్లోకి జిన్ను పోయింది అనేసి. నేను చూసాను కదా. వద్దు బ్రో, అది పొగ వస్తుంది చూడు. లోపల ఉన్నావు నువ్వు. సరే దాన్ని త్వరగా తీసుకెళ్దాం రండి. చూడు సౌండ్ దాన్ని అయితే త్వరగా తీసుకెళ్దాము. సో గైస్ దీన్ని త్వరగా కీర్తన నవ్వినట్టు ఫీలింగ్ వస్తుంది. కీర్తన నవ్వుతానే ఉంది బ్రో. సో ఆమె నవ్వుతూనే ఉంది కీర్తన గారు, ఫుల్ హ్యాపీ అనుకో. ఇది చూడండి కానీ జాగ్రత్త బ్రో, కాలుతాంది బ్రో ఇంకా. అది అదేం కాదులే, దాన్ని దూరంగా తీసుకెళ్ళండి, పడేసాం బ్రో. అది మనకు వెంట రాదు కదా. ఏమైంది? ఏంది బ్రో? బ్రో బ్రో కొన్న పడేద్దాం బ్రో. అబ్బా వేడి ఎక్కువ అయిపోతుంది. వెళ్ళనీయట్లేదు బ్రో. బ్రో అసలు ఏమవుతుంది? ఇది కాలిపోతుందిరా బ్రో. చక్క అయిపోతుంది. ఇది కాలిపోతుంది. ఏం చేస్తాం ఇప్పుడు? బ్రో నా మాట బ్రో, పడేద్దాం నా మాట బ్రో. పడే బ్రో, స్మోక్ వస్తుంది బ్రో. తెలుస్తాంది దీని అమ్మ అయిపోయింది. అబ్దుల్ చూడరా, అయిపోయిందని కదా. పద. సరే ఇంక పద, వెళ్ళిపోదాం. పద ఫాస్ట్ గా బీభత్సం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదైతే వచ్చేసి ఇప్పుడు దీని నుంచి అయితే బయటకు వచ్చేసాం గైస్. సో ఇప్పుడు మనము దాని వరకు మనం రూమ్ లో అయితే కీర్తన లొకేషన్ నుంచి అయితే కాపాడగలిగినాము. సో దాన్ని ఇంకా మమ్మల్ని కూడా అది దెబ్బతిస్తుంది, పడేసాము ఆయన కాడికి. ఇప్పుడు మళ్ళీ అయితే దానిలోకి వెళ్ళండి 100%. సో ఇంకా మన సేఫ్టీ కూడా మన దగ్గర ఉంది. కానీ పాడే రైట్. ఫ్రెండ్స్,
ఈ వీడియో చూసిన తర్వాత మీ మైండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన వచ్చి ఉంటుంది. సో మీ ఆలోచనలన్నీ మీరే తప్పుగా అనుకోవద్దండి, ఎవరి ఆలోచన వాళ్ళదే. బట్ నేను మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను. అది ఏంటంటే, ఇప్పుడు మేము ఇక్కడ చేసిన ఏ రిచువల్ అయినా సరే, ఏదైనా సరే, ఎవరో మాకు చెప్పింది, ఎవరో మాకు సజెషన్ చేసిందే చేసాం తప్ప దీంట్లో మా అంతకు మేము మా ప్రమేయంతో చేసింది 1% కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు దీంట్లో 1% కూడా నాలెడ్జ్ లేదు. ఈ ఒక్క విషయం అయితే మీ అందరికి క్లారిఫికేషన్ ఇస్తున్నాను. సో ఎవరో చెప్పిందే మేము చేసాము. దాని తర్వాత ఇప్పుడు మేము ఇక్కడి నుంచి ఆ కుండ తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము, కానీ అది దాని ప్రభావం మాకు చూపించడం మొదలుపెట్టింది. సో అది కుండ విపరీతంగా కాలిపోతుంది, అలాగే మా బండిపైకి కూడా మా బండిని కదలనీయకుండా ఇలా ఇబ్బంది అయితే చేస్తుంది. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే దాన్ని ఊరి బయట ఎక్కడన్నా పడేద్దాము, ఏదైనా వంకలలో వాగులలో, లేదంటే ఆ హజరత్కి తీసుకెళ్తే ఆ హజరత్ ఎక్కడన్నా పడేస్తాడులే, ఎక్కడన్నా పుడుస్తాడులే అని అనుకున్నాము. బట్ అయితే మమ్మల్ని అయితే అది అక్కడి నుంచి వెళ్ళనీయకుండా చేయడంతో ఇంకా మాకు ఏం చేయాలో అర్థం కాక మెంటల్ ఎక్కేసి అక్కడే పడేసాం గాయ్. సో అప్పుడే అది పడేయగానే అది కొద్దిసేపటికి అది విడుదల అయిపోయినట్టుగా భయంకరంగా అంతగా విజృంభించుకొని వచ్చేసింది. సో మాకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, ఇంకా ఉండే కొద్దీ మమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెడుతుంది అనేసి అక్కడి నుంచి మేము అయితే వచ్చేసాం గాయ్. సో వచ్చిన తర్వాత కూడా దాని ఎఫెక్ట్ మాకు కనిపించింది. నిద్ర లేకుండా ఉండడము, కొద్దిగా హెల్త్ బాగాలేకుండా ఉండడం, ఇటువంటివి ప్రతి చోట వెళ్ళిన చోట కూడా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సంఘటనలు అయితే జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. వాటన్నిటిని మేము మీకు అన్నిటినీ చూపించలేము, కొన్నిటినే చూపిస్తాము, కొన్నిటినే మీకు కంప్లీట్గా మేము. సో మా కష్టాలు మేము పడినా కూడా మీ నుంచి కోరుకునేది ఒకటే ఫ్రెండ్స్. సో వీడియోకి లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంతకు మించి మిమ్మల్ని అయితే ఏం అడగను ఫ్రెండ్స్. సో మీకేం ఖర్చు కాదు ఫ్రెండ్స్, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల, మీరు చేయడం వల్ల నాకు హ్యాపీనెస్ అనిపిస్తుంది, ఇంకా మరిన్ని వీడియోలు చేయగలుగుతాను. సో త్వరలోనే మన టార్గెట్ 50Kని కంప్లీట్ చేస్తానని అందరినీ ఆశిస్తున్నాను. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్